అబ్బా బాబా, చాలా 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 బాగుంది భయ్య. షాజీరా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిర్యానీ. ఓకే, ఎంత మంచిగా మగ్గింది చూడండి. ఇదిగోండి ఆనియన్ చూసినారా ఎంత మంచిగా మగ్గిందో. గుమ్మలాడిపోయే బిర్యానీ చేద్దాము. నా ప్రీవియస్ వీడియోలో నన్ను వేసుకున్నారు భయ్య, ఏందా సౌండ్లు లౌడాలు లస్కాలు అని చెప్పేసి. అన్నము లీటర్ ఇట్లా గుమ్ములో వాడేస్తాం కాబట్టి మనకేం తెలియదు. ఏది చేసినా కానీ ఐ వాంటెడ్ టు బీ ట్రూ అండ్ ఆనెస్ట్. నాకు ఆఫ్ ద స్క్రీన్ ఒకలాగా, ఆన్ ద స్క్రీన్ ఒకలాగా ఉండడం ఇష్టం ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ అదర్ ఆయిల్స్, యూజ్ ఆలివ్. గుమ్మలాడిపోయే బిర్యానీ చేద్దాము. నాకు ఈరోజు ఫస్ట్ కదా, సో ఏదైనా మంచిగా తిండి వేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ చికెన్ కర్రీ కానీ మనం అనుకున్నాం, కానీ ఎప్పుడు చేసే చికెన్ కర్రీ బిర్యానీ చేసుకుందామని అనుకుంటున్నాను. సో బిర్యానీకి మన దగ్గర చికెన్ లేదు. ప్రాన్స్ అయితే ఉన్నాయి. ఇదిగో ప్రాన్స్ అయితే 1/2 kg ఉన్నాయి, 2 ప్యాకెట్లు. సో ఒకసారి అట్లే ఉల్లిగడ్డలు కూడా లేవు, ఏం లేవు. సో ఒకసారి పక్కన షాప్కి వెళ్ళి ఉల్లిగడ్డలు తీసుకొని, కొత్తిమీర అవి తీసుకొని, ఒకవేళ చికెన్ అక్కడ అమ్మితే చికెన్ తెచ్చుకుందాము, చికెన్ బిర్యానీ చేసుకుందాం, లేదంటే ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాం. ఓకేనా, చలో. హలో గైస్, పోయిన షాప్కి పోతే వాళ్ళు పోర్కు తప్ప ఇంకేం అమ్ముతలేరు రా బాబు. చికెన్ లేదు, మటన్ లేదు, ఇంత వరస్ట్గా ఉందేమో రయ్యా షాప్. హట్, మా ఉల్లిగడ్డలు ఒకటి తెచ్చుకున్నా, అవేంది కొత్తిమీర కూడా లేవు. అమ్మ వరస్ట్ ఉంది షాపు. సో ప్రాన్స్ బిర్యానీ హెల్తీగా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. సో మెయిన్ ఏం చేయాలి తెలుసా, ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఆయిల్ తక్కువ వేసుకోవాలి. మనము లీటర్ ఇట్లా గుమ్ములో వాడేస్తాం కాబట్టి మనకేం తెలియదు. సో ఎప్పుడైనా కానీ ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్ కూడా స్కిప్ చేస్తే బెటర్, మోస్ట్లీ స్కిప్ చేస్తే బెటర్. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేసేస్తాను. ఇట్స్ నాట్ వర్త్ ఇట్ బ్రో, ఇట్స్ నాట్ వర్త్ యువర్ హెల్త్. సో మరీ ఇగో ఇక్కడ నాలుక మీద మనకి ఎంతసేపు ఉంటుంది భయ్య తిన్నారంటే, ఇప్పుడు నేను తిన్నానంటే 10 నిమిషాలు అనుకుందాం. 10 నిమిషాలు కావాల్సిన టేస్ట్ కోసము నువ్వు ఒక రోజంతా, ఆల్మోస్ట్ ఒక రోజు పడుతుంది నీకు అరగడానికి. ఒక రోజంతా ఇబ్బంది పడతావు. అది నీ లోపల ఉంటుంది, అది బయటికి రాదు, ఏరుగా పెట్టదు, కాన్స్టిపేషన్లని అవని కానీ ఎందుకు అవన్నీ తలకాయ నొప్పులు. ఇంత బుక్కడంత నూనె తక్కువ వేసుకుంటా కాదా, హట్ గాడిది. చలో చేద్దాంపా. ఇక సొల్లు మస్తు అయిపోయింది. ఇక ఏం చేస్తాం, ప్రాన్స్ బిర్యానీ కూడా కాదు, అది ప్రాన్స్ పులావే అవుతుంది నాకు తెలుసు. అది ప్రీవియస్ వీడియోలో నన్ను వేసుకున్నారు భయ్య, ఏందా సౌండ్లు లౌడాలు లస్కాలు అని చెప్పేసి. సో అందుకోసమని ఇక మన వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ఇది మైక్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఈజ్ వెరీ వెరీ హెల్దీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ అదర్ ఆయిల్స్, యూజ్ ఆలివ్. దట్ ఈస్ వాట్ ఐ యూస్. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. చేద్దాము ప్రాన్స్ బిర్యానీ కారంగా చేద్దామా, లేకపోతే విత్ అని ఏమంటారు పెప్పర్తో చేద్దామా, పెప్పర్ బిర్యానీ, పెప్పర్ ప్రాన్స్ చేద్దామా, ఏంది పరిస్థితి చెప్పండి గాయ్స్. బాబోయ్, అయినా నేను పులావ్లో ఏం చేస్తా తెలుసా, ఇంగ్రీడియంట్స్ ఏమంటారు మన బిర్యానాకు గిర్యానాకు అన్నీ కూడా వాటర్లో వేస్తాను, ఖచ్చితంగా వాటర్లో వేస్తాను. ప్లస్ దీంట్లో కూడా వేస్తాను, ఆయిల్లో కూడా వేస్తాను ఖచ్చితంగా. డబల్ అయితే డబల్. ఒక బిర్యానీ, 2 బిర్యానీ ఆకులు. ఇది పువ్వు, జాజి పువ్వు అంటారు కదా, ఇది కొంచెము షాజీరా మెయిన్ ఇంపార్టెంట్ భయ్యా. షాజీరా మర్చిపోయారంటే మీరు లవడానే అవుతుంది. ఇక షాజీరా, ఇది ఫ్లవర్, దీన్ని ఏదో అంటారు, అనాస పువ్వు ఏదో అంటారు. సమ్ సినమన్, దాల్చిన చెక్క ఎక్కువ వేయకండి, దాల్చిన చెక్క ముడ్డ వచ్చిపోతుంది. ఒక 4-5 లవంగాలు, పెప్పర్ బాల్స్. ఎవడో కామెంట్ చేసిండు భయ్య, ఏమనంటే నేను నార్మల్గా అన్నాను కదా, ఎప్పుడైనా కానీ టవల్స్ ఫేస్కి ఒకటి బాడీకి ఒకటి యూజ్ చేయండి అని చెప్పేసి, కుదిరితే తలకాయకి యూజ్ చేయండి సపరేట్గా అని చెప్పిన. ఒక తిక్కపు కూడా వచ్చి ఏమని కామెంట్ చేసిండంటే,
బౌల్ ఒకటి లెఫ్ట్ బౌల్ ఒకటి యూస్ చేయండి, చాలా మంచిగా నాకు అలాగా దాన్ని ఏమంటారు, ఇట్ వర్క్ ఫర్ మీ, ట్రై చేయండి మీరు కూడా. కానీ సర్కాస్టిక్గా అన్నాడు. నాకు గుద్దలం అండి, నేను అన్నాను అవును బ్రో కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. అలాగే కొట్టువెట్టని సీరం ఉంటుంది కదా, అది తీసుకొని మొహానికి లిప్స్కి పెట్టుకో మంచిగా ఉంటుంది అన్న. జిమ్ కాదు, కాంటెంట్ స్టార్ట్ చేసిన రోజు ఫిక్స్ అయ్యాను ఏనంటే ఏది చేసినా కానీ ఐ వాంటెడ్ టు బి ట్రూ అండ్ ఆనెస్ట్. నాకు ఆఫ్ ద స్క్రీన్ ఒకలాగా, ఆన్ ద స్క్రీన్ ఒకలాగా ఉండడం ఇష్టం ఉండదు. అందుకోసం నేను ఎప్పుడు చాలా చాలా ఆనెస్ట్గా ఉంటాను. అండ్ పీపుల్ అర్థమయ్యేటోళ్ళకి కూడా చాలామంది కూడా చెప్పారు కూడా, భయ్యా నువ్వు చెప్పింది నిజం అనిపిస్తుంది, నువ్వు చెప్పింది ఆనెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి. అంతే కదా, ఏమంటారు, ఫ్రాంక్గా ఉన్నావు అని చెప్పేసి అంటారు. మనకు కావాల్సింది అదే భయ్యా, ఒకరు వ్యాలిడేషన్ కాదు మనకు కావాల్సింది. వాడు ఇట్లా అనుకుంటే మనం ఏమైపోతాము అవన్నీ అవసరం లేదు. మనం కరెక్ట్ నిజం మాట్లాడినామా చాలు. నిజం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పిచ్చి పుకోలి కొడుకులు నా చాకుకి నా వాడుతురేంది, సరిగ్గా కట్ అవుతలేదు. నాకు నా చాకు ఎవడన్నా వాడితే చిర్రాకు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఏది దాన్ని ఏమంటారు, మ్యారినేషన్ వీడియోలో కూడా చెప్పిన వస్తుంది. లవ్ కానీ ఆనియన్స్ పొడుగుగా కట్ చేసుకోండి, మంచిగా ఉంటాయి. లైక్ ఇట్స్ ద టేస్ట్ ఈస్ గుడ్ ఫర్ దాట్. మంచిగా టెక్స్చర్ కూడా మంచిగా ఉంటుంది అట్లా. చూస్తున్నారు కదా, ఈ ఏమంటారు ఇవి మసాలాలు, గరం మసాలా మాత్రం కొంచెంసేపు ఎండాలి, కొంచెం సేపు మంచిగా స్మెల్ వచ్చేదాకా చేసుకోండి. అండ్ దెన్ మంచి పటపటలాడాలి అది. నా చేసిన మన బిర్యానీ, మన పులావ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎంత మంచిగా మగ్గింది చూడండి. ఇదిగోండి ఆనియన్ చూసినారా ఎంత మంచిగా మగ్గిందో. ఇట్లా మగ్గాలి. దాని మీద నుంచి టమాటా పేస్ట్ వేసిన నేను. నాకు టమాటాలు యూజ్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ అట్లాగే ఇప్పుడు కొంచెం సైడ్కి స్నాక్ లాగా మనకి ఈరోజు డైట్లో ఉంది ఎగ్స్ అండ్ బ్రెడ్ తింటున్నాను. హలాలు వేస్తాం. ఇది వచ్చేసి కారము. నేను ఎప్పుడూ ఇట్లాగా మెజర్ చేసుకోను భయ్య. మెజరింగ్ అనేది మనకు ఎక్కువ ఉండదు. చేతికి ఎంత వస్తే అంత వేసి పడేస్తాను. కాకపోతే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే, కాకపోతే ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీ ఇది ఫుడ్ ఈ పులావ్ చేసేటప్పుడు ఎస్పెషలీ, ఎందుకంటే వాటర్లో వేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి మసాలా. కొంచెం ఘాటుగానే, కూరలో లాగా కాకుండా కొంచెం ఎక్కువనే ఉండాలి. అప్పుడైతేనే నీకు వాటర్కి ఆ రైస్కి మొత్తం పడుతుంది, లేకపోతే పట్టదు కదా. అట్లా అది ఒకసారి ఆలోచించుకోండి. గరం మసాలా నాకు అట్లా అస్సలు నచ్చదు. ఏకపోయినా నడుస్తుంది దాని ఎప్పుడు. ఓకేనా, ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా, కొద్దిసేపు అట్లా వదిలేయండి. ఒక్క 2 minutes చాలు. 2 minutes కూడా అవసరం లేదు, ఒక 1 minute మస్తు అయిపోతుంది. జస్ట్ అలాగా కూర కంటేలాగా. దాని మీద నుంచి మనం ఏం చేస్తాం తెలుసా, ప్రాన్స్ వేసేస్తాం. ఇదంతా మసాలా తయారైపోయిన తర్వాత ప్రాన్స్ వేస్తాము. ఈలోపు 1.5 గ్లాసు రైస్ వేసుకున్నాను, 3 glasses ఆఫ్ వాటర్ బాస్మతి. సో దీంట్లోనే మనము ఏమంటారు, గరం మసాలా ఇందాక దాంట్లో వేసినాం కదా కర్రీలో, ఆ కర్రీలో వేసినట్టే గరం మసాలా మొత్తం ఇంట్లో వేసుకోవాలి. ఆకులు చూపిస్తా, నాకు ఇక్కడ లైట్ సరిగ్గా లేదు అందుకోసమనే చూపించడానికి కొంచెం ఇబ్బంది. బిర్యానీ ఆకు ఒక 3, అండ్ పువ్వు, జాపత్రి. ఇందులో షాజీరా చాలా మెయిన్ భయ్యా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. షాజీరా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిర్యానీ. ఓకే, షాజీరాతోనే బిర్యానీ మంచిగా అవుతుంది అని మా మమ్మీ చెప్పింది. ఓకేనా, దాల్చిన చెక్క, సాటర్డేస్ ముగ్గ, రైట్. ఆల్ మసాలాస్ ఆర్ డన్. ఇప్పుడు దాంట్లో మనం యాక్చువల్లీ కొత్తిమీర వేయాలి, కానీ కొత్తిమీర లేదు మన దగ్గర. మన రూమ్మేట్ గారి దగ్గర ఉందేమో చూద్దాము. అది ఆడి దగ్గర పార్స్లీ ఉంటుంది. సో అట్లాగే 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. నేను చేత్తోనే వేసేస్తాను ఊరికే. మళ్ళీ ఎట్లాగో నేను ఒక్కనే తింటా, ఎవరు తినేది లేదు, చేయలేదు. దాని ప్రాన్స్ వేసేసుకున్నాను.
ప్రాన్స్ ఇవి ఫ్రోజన్ నుంచి డైరెక్ట్ దీంట్లోనే వేసేసాను నేను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అన్ఫ్రీజ్ చేయడానికి టైం లేదు. అండ్ ఆల్సో ఫ్రోజన్ నుంచే డైరెక్ట్ ఫ్రోజన్ వేసి ఏంటంటే నీళ్ళే ఎక్కర్లేదు. సో నార్మల్గా అయితే నీళ్ళు వేసుకొని కుక్ చేసుకోవాలి, అంతా సోల్లులాగా ఉంటుంది. కానీ ఫ్రోజన్ అయితే డైరెక్ట్ ఇట్లా వేసుకుంటే అదే వాటరీ అయిపోతుంది. క్రేజీ ఉంది కదా. బ్రెడ్ విత్ ఎగ్స్ హర్బల్. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. బిర్యానీ అయితే అయిపోయింది. సో ఇస్తాను. ఇక్కడ లైట్ ఉండదు, ఇక్కడ అవ్వదు. బిర్యానీ కాదు, సారీ, పులావ్ బిర్యానీ వస్తుంది. ఇగో వాటర్ ఎక్కువైపోయినాయి భయ్యా. ఛా, అంటే వాటర్ ఎక్కువైపోయినాయి భయ్యా. యాక్చువల్లీ ఏమైందంటే నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాం కదా మనము బిర్యానీ అంటే బాస్మతికి. అది పోసాక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రాన్స్లో నుంచి అంత వాటర్ వస్తుందని చెప్పేసి. వాటర్ వస్తుందని తెలుసు, మొత్తం ఎండిపోతుంది అనుకున్నా. కొంచెం ఎక్కువ వచ్చింది. ఆ వాటర్ కూడా కలిసి కొంచెం మెత్తగా అయింది. పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే అలాగే మంచిగా ఉండిపోయింది వేడిగా. ఇప్పుడు ఈలోపు మనం స్నానం చేసేద్దాం. స్నానం చేసి ప్రశాంతంగా దేవుడికి మొక్కుకొని వచ్చి ఎందుకు దెంగి తినకూడదని నేను అడుగుతా ఉన్నా. యో వాట్స్ అప్ గైస్. సో మన బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. చెప్పాను కదా ఇందాక. ఇగో ఇంతసేపు మనోడితో మాట్లాడి చంద్రుగాడితో ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1.5 అవర్ మాట్లాడినా. అట్లాగే వచ్చి రైతా కూడా చేసిన. మంచి ప్రాన్ బిర్యానీ, నిమ్మకాయ వండుకొని, ఉల్లిగడ్డ విత్ రైతా. ఎట్లయినా తెలుసా, ఫస్ట్ కొంచెం పెరుగు కలుపుకోవాలి. పెట్టేస్తాం మిమ్మల్ని ఇక్కడ. పెరుగు కలుపుకొని కనిపిస్తున్నాను అనుకుంటున్నాం. ఇది పచ్చిమిరపకాయ క్రేజీ ఉంది. ఇది వావ్, ఆనియన్ ఈజ్ సో గుడ్ బ్రో. తీయగా ఉంది. అండ్ స్నానం అనుకుంటున్నా రైతా రైస్. కొంచెం కారమైంది కానీ దట్ ఈస్ సో డామ్ గుడ్. అబ్బా చాలా 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 బాగుంది భయ్యా. నెక్స్ట్ లెవెల్. ప్రదీప్ రమ్మన్నా కానీ వాడు షిఫ్ట్ ఉందని రానున్నాడు. అబ్బో, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. ఇప్పుడు మిగిలితే ఎల్లుండి వీళ్ళకి తీసుకెళ్తాను. నెక్స్ట్ ముందు వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి. వాడు పోలీసులు దొరికితే నేను పోతా, నాతో పాటు చాలా మంది పోతారు. సో అది గైస్, దిస్ vlog. I hope you enjoyed it. I hope you liked it. చూసినారు కదా, వెరీ మినిమల్ ఆయిల్తోని బిర్యానీ చేయొచ్చు కుక్కర్ ఉంటే. అది ఆల్వేస్ యూస్ ఫ్రోజన్ ప్రాన్స్ సో దట్ ద వాటర్ ఫ్రమ్ ఇట్, అందులో నుంచి వచ్చే వాటర్ మీకు కుకింగ్ అయిపోతుంది మంచిగా నీట్గా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఇది సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తాను, బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.